అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు మేము మా ఇంట్లో ఉండే అక్వేరియంని క్లీన్ చేసి అందులోకి కొత్త ఫిషెస్‌ని యాడ్ చేస్తున్నామండి. ఇందులో ఒక్కటి మాత్రమే మిగిలింది. ముందున్నవన్నీ మొన్న వర్షాలు పడినప్పుడు చలికి చనిపోయాయండి. ఇవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి అక్వేరియం ఫిషెస్ అనేవి. చలి ఎక్కువైనా చనిపోతాయి, వేడి ఎక్కువైనా చనిపోతాయి. వాటర్ కొంచెం హీట్ అయ్యాయంటే సమ్మర్‌లో చనిపోతాయండి. ఫస్ట్ వచ్చేసి అందులో ఉన్న మేము పెట్టుకున్న ప్లాస్టిక్ ప్లాంట్స్, స్టోన్స్ అవన్నీ పక్కకు తీసేసుకుంటున్నాము. తీసుకొని క్లీన్ చేస్తాము. ఒకటి మాత్రమే మిగిలింది కదా! ఫస్ట్ దాన్ని కప్‌లోకి తీసి పక్కన పెడుతున్నామండి క్లీన్ చేయడం కోసం అనేసి. దానికి ఏమైందో తెలీదు కానీ కళ్ళు అనేవి బాగా ఉబ్బిపోయాయండి. ఏదో డిసీజ్ వచ్చినట్లుగా అనిపిస్తా ఉంది. అలాగే కొంచెం వీక్‌గా కూడా అయిపోయింది. ఇప్పుడు వాటర్ తీసేసి స్టోన్స్ అవన్నీ బయటకి తీసుకెళ్ళి క్లీన్ చేస్తామండి. ఈ అక్వేరియం మేము తీసుకొని 4 ఇయర్స్ అవుతుంది. ఇది మా బాబు ఫస్ట్ హుండీ అమౌంట్ అనేది తీసుకొని తన సేవింగ్స్‌తో కొనుక్కున్నాడండి. అంతా సెటప్ అంతా కలిసి మాకు 3000 పడింది. ఫిల్టరు, స్టోన్స్, బాక్స్ అన్నీ కలిపి. ఫిషెస్ మాత్రం అస్సలు ఎక్కువ రోజులు అస్సలు ఉండట్లేదు. ఇయర్లీ 3 టైమ్స్ అలా మార్చాల్సొస్తుంది. బాగా చనిపోతాయండి అవి. ఏదైనా ఫ్లూ అలా కూడా అటాక్ అవుతా ఉంటుంది వాటికి. మేము తెచ్చిన కొత్తల్లో ఫ్లూ అది మెడిసిన్ అనేది తెచ్చి వేసామండి. మిస్టర్ బ్లూ అని ఉంటుంది. అది ఎంత క్వాంటిటీ ఏమైనా ఒక డ్రాప్ అలా ఎక్కువ వేసామేమో తెలీదు. వేసిన వెంటనే అప్పుడు 10 ఉండే ఫిషెస్ మొత్తం 10 ఒకేసారి చనిపోయాయండి. అప్పుడు చాలా బాధేసింది మాకు. అక్వేరియంకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మనము సోపు, డిటర్జెంట్ ఇలా ఏ కెమికల్స్ లేకోకుండానే క్లీన్ చేసుకోవాలండి. ఏదైనా ఒక కెమికల్ వాడి క్లీన్ చేశామంటే దాని ఎఫెక్ట్ వల్ల అవి మళ్ళీ చనిపోయే ప్రమాదం ఉంటుంది ఫిషెస్. కాబట్టి ఏం లేకోకుండా ప్లెయిన్ వాటర్‌తోనే అన్నీ ఒకసారి బాగా కడిగి క్లీన్ చేసుకొని మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టోన్స్, ట్యాంక్ అన్నీ కడిగేసాము. మళ్ళీ ఆ స్టోన్స్ అనేవి అందులోకి ఫిల్ చేసేస్తా ఉన్నాము. ఈ స్టోన్స్ అనేవి మనకి కిలోస్‌లో దొరుకుతాయండి. అక్వేరియం షాప్స్‌లో ఉంటాయి. మేము ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్తూ ఫిష్‌ని కప్‌లో పెట్టెళ్ళాం కదండీ! అది కింద పడిపోయింది. మేమొచ్చేసరికి ఫ్లోర్ పైనుంది. ఫ్లోర్ పైనుండి దానికి కన్నుకేమో బాగా తగిలింది. కింద పడటం వల్ల చనిపోయిందండి పాపం. చాలా రోజుల నుంచి సింగిల్‌గా ఒక్కటే ఉండింది. అయినా కూడా దానికేం కాలేదు గానీ ఇప్పుడు క్లీన్ చేసే ప్రాసెస్‌లో అది వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఒకటి కింద పడి చనిపోయింది. ఇందులో మనం వచ్చేసి ఫిల్టర్ వాటరే వేసుకోవాలండి. ఏదైనా కొంచెం హాట్ వాటర్ లాగా అలా ఉన్నా, ఫ్లోరైడ్ అలా ఉన్నా కూడా అవి సర్వైవ్ అవ్వలేవు. ఫిల్టర్ వాటర్‌తోనే ఫిల్ చేసుకుంటుంటాం ప్రతిసారి. ఇప్పుడు ఈ కొత్త ఫిషెస్‌ని అందులోకి యాడ్ చేస్తున్నాము. ఫిషెస్ తెచ్చినప్పుడు ఆ వాటర్ అనేవి పూర్తిగా పడేసి వేయకూడదు. ఎందుకంటే కొత్త వాటర్ అయినా కూడా వాటికి ప్రాబ్లమే. ఆ వాటర్ కూడా కొంచెం మిక్స్ చేయాలి. ఆ వాటర్‌తో అలాగే వేసేయడం వల్ల వాటర్ అనేది చేంజ్ కాలేదనేసి అవి బానే ఉంటాయండి. సో, వీటిని యాడ్ చేసేసి ఒక ఫిల్టర్ పెట్టేసి ఆన్ చేసేసుకోవడమే. ఫిల్టర్ పెట్టి ఆన్ చేసామండి లైట్ వేసి. ఈసారి మేము ఆరెంజ్ కలర్ గోల్డ్ ఫిషెస్ అనేవి తీసుకొనొచ్చినామండి. ఈ కలర్ స్టోన్స్ మధ్యలో ఆ ఆరెంజ్ కలర్ ఫిషెస్ సరిగ్గా కనిపించట్లేదు. వాటిలో కలిసిపోతున్నాయి. చిన్నగా ఉన్నాయి గదా! స్టోన్స్ కూడా ఆరెంజ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. అందుకని కనిపించడం లేదు. వీటికి ఎప్పుడు లైట్ ఉండాలండి. నైట్ చీకటి అస్సలు ఉండకూడదు. నైట్ ఒకవేళ లైట్ ఆఫ్ చేసినా మార్నింగ్ కల్లా అవి పోతాయి. ఒక్కొక్క దానికి 5 వేయాలండి ఫుడ్డు కౌంట్ చేసుకొని. ఎక్కువ వేసినా కూడా మళ్ళీ ప్రాబ్లమే. చాలా డెలికేట్ అండి. ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఎంతో కేర్‌ఫుల్‌గా ఉంటూ మాత్రమే అవి సర్వైవ్ అవుతాయన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్.